మీకు ఒక బుక్ కూడా తీసుకొచ్చారు. ఏదైతే కాఫీ టేబుల్ బుక్ కింద బ్రహ్మాండంగా మొన్నే హార్టికల్చర్ ఇది కూడా మీటింగ్ పెట్టారు, వర్క్షాప్ పెట్టారు, మంచి పుస్తకం తీసుకొచ్చారు. నిన్న మొన్న నేను చెప్పాను, ఒకప్పుడు కోనసీమ అందాల సీమ, సినిమాలు కూడా అక్కడ తీసేవాళ్ళు. అలాంటి కోనసీమ మీకంటే వెనకబడింది. ఇప్పుడు నీళ్లున్నాయి కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేవు, ఇప్పుడు నీళ్లు వచ్చాయి, అవకాశాలు పెరిగాయి. దీనివల్ల మీరు 13వ స్థానానికి వచ్చారు. ఇప్పుడే మీ మంత్రుల్ని, మీ ఎమ్మెల్యేలని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. 13 ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో టాప్ 3లో అనంతపూర్ జిల్లా ఉండాలి. దీనికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. దీనికి మీకు ఏం కావాలో హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు 773 కిలోమీటర్లు లెంగ్త్ ఉంది ఈ కెనాల్. ఏషియాలోనే అతిపెద్ద పొడవైనటువంటి నది హంద్రి నేవా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఓసారి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, డిపార్ట్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ సఫిషియెంట్గా ఎఫెక్టివ్గా చేశాం. రాయలసీమలో ఉండే అన్ని రిజర్వాయర్లకి, అన్ని చెరువులకు నీళ్లు తీసుకొచ్చాం. ఇప్పుడే నేను ఒక మాట అడిగాను, అనంతపూర్ జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులకు నీళ్లు ఇస్తున్నాం? అవసరమై చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో వచ్చే వర్షాన్ని, ఆ వర్షపు నీటిని నేను ఒకప్పుడు భూగర్భ జలాలుగా మార్చాలని 10 లక్షల ఏదైతే వర్షపు నీరుని మార్చడం కోసం ఫామ్ పాండ్స్ తయారు చేశాం. 10 లక్షలు దువ్వాం. ఇప్పుడు చాలా వరకు మీరు పూర్తి చేశారు. అక్కడక్కడ కనపడుస్తున్న అడవుల్లో దువ్వినటువంటి కంటూర్ ట్రెంచెస్ మాత్రం కొన్ని కనపడుస్తున్నాయి. అనేక ప్రయత్నాలు చేశాం. భూగర్భ జలాలు పెంచడానికి, రిజర్వాయర్లో నీళ్లు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రయత్నం మీరు చూస్తే హంద్రి నీవా పూర్తి చేస్తున్నాయి. తెలుగు గంగా లేకపోతే మిగిలిన గాలేరు నగిరి అన్ని పూర్తి చేస్తున్నాయి. పోలవరం టు బనకచెర్ల, గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి. సముద్రంలోకి ఆవరేజ్న 100 సంవత్సరాల్లో 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అందులో ఒక 300 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే రైతులు బంగారు పండిస్తారు. బంగారు పండించడమే కాదు, దీనివల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది 398 కిలోమీటర్లు. ఇప్పుడే ప్రాథమిక అంచనాలు 81,000 కోట్లు కావాలి. కానీ కొంతమంది అయితే ఇది సాధ్యమా అనుకుంటున్నారు. నేను కూడా అసాధ్యం అనుకుంటే చేసేవాడిని కాదు. కానీ ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే అది దారి చూపిస్తుంది. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నా. నేను కానీ పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే నా జీవితం సార్థకత అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అలాంటివి మనం చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టు వల్ల మీరు చూస్తే ఫేజ్ 1 వల్ల 1,98,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. కర్నూలు జిల్లాలో ఒక 77,000 ఎకరాలు, అనంతపూర్లో ఒక 1,18,000 ఎకరాలు, అదే మరి నంద్యాలలో ఒక 3,000 ఎకరాలు. ఇంకో పక్క ఫేజ్ 2 వస్తే
అనంతపురం జిల్లాలో 33,617 ఎకరాలు, సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో 1,94,000 ఎకరాలు, ఇంకో పక్క కడపలో 38,000 ఎకరాలు, చిత్తూరులో 1,40,000 ఎకరాలు. మొత్తం కలిపి మీరు చూస్తే 6,02,000 ఎకరాలు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మన అనంతపురంలో 3,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ఒక్క అందిరి నీవ 6 లక్షల ఎకరాల నీళ్లు వస్తే ఈ నీళ్లన్నీ ఉపయోగించి మీరు ఎక్కడికక్కడ హార్టికల్చర్ పంటలు వేసుకోగలిగితే మీ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ గారు ఒక మాట అన్నారు, మైక్రో ఇరిగేషన్. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పట్లో నీళ్లు లేవు, ప్రపంచంలో ఏం చేస్తున్నారు అధ్యయనం చేస్తే ఇజ్రాయెల్ దేశం అప్పటికే మైక్రో ఇరిగేషన్ పెట్టి డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇవన్నీ పెట్టి చేసేవాళ్ళు. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడేవాళ్ళు. దీనివల్ల దిగుబడి పెరిగేది, ఖర్చులు తగ్గేటివి. అవన్నీ ఆలోచించి మైక్రో ఇరిగేషన్కి శ్రీకారం చుట్టాం. దేశానికి నేనే ఒకప్పుడు ఆ రిపోర్ట్ కూడా ప్రధానమంత్రి గారికి అందజేశాను. ఈరోజు దేశంలోనే 5 సంవత్సరాలు 1 ఎకరాకు మైక్రో ఇరిగేషన్ ఇవ్వలేదు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ప్రారంభించాం. రాయలసీమ కరువు ప్రాంతం, అందుకని 90% డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. పర్వాలేదు, నేను ఎంతైనా ఇస్తానని చెప్పాను. ఇరిగేషన్ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దానికి సమాంతరంగా మైక్రో ఇరిగేషన్ ఖర్చు పెడితే సమర్థత పెరుగుతుంది, నీటి ఎద్దడి తగ్గుతుంది.